ఎందుకంటే ఇప్పుడు జనసేనకు పేరు వచ్చింది చూడండి, పార్టీ కార్యకలాపాలకు నువ్వు దూరంగా ఉండాలని వెంటనే నోటీస్ పంపించాడు. పార్టీ దరిదాపుల్లో కనిపించిన నీ మీద కఠిన చర్యలు ఉంటాయని జనసేన డైరెక్ట్గా అప్రిషియేట్ చేసిన పవన్ కళ్యాణే నువ్వు కొరియోగ్రాఫర్గా ఎదుగుతున్నావని ఒక టైంలో అప్రిషియేట్ చేశాడు. నంది అవార్డు వచ్చినప్పుడు, నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అప్రిషియేట్ చేసినోడే ఈ రోజున నిన్ను ఇలాంటి యాదవ పనులు చేసినప్పుడు పార్టీలోకి తరచుగా రాక బాబు, నువ్వు అది క్లియర్ చేసుకొని ప్రస్తుతం తర్వాత కనబడు అన్నాడు. తర్వాత కూడా రానివ్వడం నాకు తెలిసినంత వరకు ఆయనకున్న మెచ్యూరిటీకి, ఆయనకున్న ఆలోచనకే ఆడవాళ్ళని శారీరకంగా మానసికంగా హింసిస్తున్నారనే ఒక కేసు గత ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వంలో సాల్వ్ కాని కేసుని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన పార్టీ అయితే సాల్వ్ చేసింది. అలాంటి వ్యక్తి, ఆడవాళ్ళ పట్ల అంత గౌరవం మర్యాద ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఇతన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. అంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక ఇష్యూ జరిగితే అది పోలీస్ స్టేషన్కో కోర్టులకో వెళ్ళాలి. ఇంటర్నల్గా మీటింగ్లు పెట్టుకొని సెటిల్మెంట్ చేయటం అనేది వెళ్ళింది కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కదా. అంతకుముందు కూడా అట్లా జరిగింది కదా. అంతకుముందు జరిగిందంటే అంతకుముందు ఎవరు స్పందించలేదు, అర్థమైందా? మీడియా స్పందించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా స్పందిస్తేనే కదా న్యూస్ అనేది స్ప్రెడ్ అవుద్ది. ఆ టైంలో మీడియా స్పందించలేదు. ఆ రోజు అది సన్నగిల్లిందన్నమాట. చూస్తే అసలు ఒక విషయం చెప్తాను బస్సు, అవన్నీ కాదు, మనకి రోజు చూస్తున్నాం. ప్రేరణ అంటున్నా, మన కోల్కత్తా విషయం చూడండి. ఆ అమ్మాయిని బలాత్కారం చేసి తోటి డాక్టర్లే చంపేశారు. దానికి ఇంతవరకు న్యాయం జరగల, జస్టిస్ కోసం రోడ్ల మీద దీపాలు పట్టుకుని నుంచున్నారో, ఎన్నో ఆర్గ్యుమెంట్ చేశారు, ఎంతో బతిమాలారు ప్రభుత్వాన్ని. అందులో ఎవరెవరే ఇన్వాల్వ్మెంట్ ఉందో కూడా ఇప్పటి వరకు కేజీఆర్ కాలేజ్, అది ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఇప్పటి వరకు కూడా ఇష్యూ తేలలేదు. అది పక్కన పెడితే నిన్నగాక మొన్న గుడ్లవల్లేరు కాలేజీలో ఆడెవడో సీసీ కెమెరాలు పెట్టి 300 మంది జీవితాలని రోడ్డు పాలు చేశాడు. లేదు ఉంది. అక్కడ కూడా పొలిటికల్గా ఇన్వాల్వ్మెంట్ ఉండి పిల్లలందరూ గాబర పడుతున్నారని దాన్ని క్లోజ్ చేశారు తప్పితే ఖచ్చితంగా 300 జీవితాలు అయితే అక్కడ బయటపడినాయి. అది ఎంత క్లోజ్ చేశారు, ఎందుకంటే ఆ సైట్లని రేరుగా ఎవరైనా సరే వీక్షిస్తారు కాబట్టి పెద్దగా క్యాప్చర్ చేయలేము వాళ్ళని, అర్థమవుతుందా? ఇలాంటివన్నీ చూస్తుంటే మళ్ళీ ఇదొక కేసు కొత్తగా, అది కూడా ప్రముఖ కొరియోగ్రాఫరు, ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద, ఇప్పుడు కొరియోగ్రాఫర్లకు హెడ్. అలాంటోడే ఇలాంటి నీచమైన దుస్థితికి పాల్పడటం నాకు చాలా జీర్ణించుకోలేని విషయం. దీనికి కఠిన చర్యలు తీసుకుంటామని ఆల్రెడీ సిఐ గారు చెప్పారు, నార్సింగ్ సిఐ గారు. ఖచ్చితంగా ఆ అమ్మాయి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారో, ఇంకా ఈయన కోసం వెయిట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ దొరికితే ఖచ్చితంగా ఆల్రెడీ నెల్లూరులో ఎక్కడో ఉన్నాడంట, నెల్లూరులో పట్టుకున్నారంట. ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పాడు. ఓకే, థ్యాంక్స్.